మాస్టర్ ఎక్స్ట్రా బెడ్షీట్ పిల్లో ఉంటే ఇస్తారా? రే ఇది 3 స్టార్ హోటల్, నువ్వు రూమ్ సర్వీస్ ఫోన్ చేసి ఎక్స్ట్రా బెడ్ అడుగుతున్నావు. తుడుచుకొని తల కింద బ్యాగ్ పెట్టుకొని పడుకోరా, చల్లగా ఉంటది. ఏంట్రా ఇంటి నుంచి పారిపోయి వచ్చావా? బ్యాగ్ పట్టుకుని వచ్చావు, ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నీ కంటెంట్ మొత్తం చెప్పాలంటే చాలా టైం ఉంటుందిలే గానీ ఇక్కడ పడుకుంటే టీ షర్ట్ పాడైపోయేలా ఉంది, మొత్తం డస్టే ఉంది అక్కడ. టీ షర్ట్ టీపీస్ పడుకోరా. భయ్యా మనం ఫుట్పాత్ మీద పడుకున్నాం కదా, ఎవడైనా తాగేసి ఫుట్పాత్ మీద నుంచి కారు పోనిస్తే? నో ఛాన్స్. ఈ రోడ్లో అసలు కార్లే వెళ్ళవు, అన్ని లారీలే. ఏం బతుకు బ్రదరు, బతకడానికి కష్టపడాలి, చావడానికి కష్టపడాలి. చీదినా నా రూమ్ లో ఉంటే శుభ్రంగా మందేసి పడుకునేవాను భయ్యా. ఏ బ్రాండు? అది ఇది నేను లేదు భయ్యా, బడ్జెట్ బట్టి వెళ్ళిపోవడమే. గ్లాస్ తెచ్చుకున్నావా? అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు భయ్యా. తలగల్లో దాచాను, పడుకున్నప్పుడు ఎవడైనా లేపెత్తే. చెస్ అన్నా, సోడా వాటర్ ఐస్ క్యూబ్స్ స్టార్ డ్రింక్ ఏమైనా పెట్టిన ఆర్డర్? మోసుకొని తాగరా. చెస్. భయ్యా నాకు డౌట్. కాలు చేతులు బాగానే ఉన్నాయి, కష్టపడి పని చేసుకో. ఇలాంటి సోది మొదలెట్టకే. కూటికి ఉపయోగపడిన కోట్లు, నిద్ర చూడని పరుపులు మనకొద్దు. ఏ బంధాలు లేవు, బాధ్యతలు ఏవి లేవు, చచ్చిపోతే ఏడ్చే నాదులే లేడు. భయ్యా సన్యాసి కాషాయం కట్టి వేషాలు వేస్తుంటాడు, మేము వేషం మార్చి అడుక్కుంటాం. కడుపు నిండా తిండి ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది, ఇంతకంటే ఏం కావాలి? లైఫ్ లో బాగా దెబ్బలు తినేసినట్టు ఉన్నావు, వేదాంతం మాట్లాడుతున్నావు. కొంపదీస్ లవ్ ఫెయిల్యూరా? లైఫ్ ఏ ఫెయిల్యూర్. ఫ్యామిలీకి ఏమో నేను సెటిల్ అవ్వడం కావాలి, చుట్టాలు స్టాటస్ కావాలి, ప్రేమించిన ఆప్షన్ కావాలి. మరి నాకేం కావాలి? ఎవడు అడగలేదు, ఇప్పుడు అవసరం లేదు. బేసిక్ గా జనాలు అంతే భయ్యా. టర్మ్స్ బాగున్నప్పుడు మనం మిస్టేక్ చేసినా జోక్ లా చూస్తారు, టైం బాగాలేనప్పుడు మనం జోక్ చేసినా మిస్టేక్ లా తీసుకుంటాం. కరెక్టే భయ్యో. ఇప్పుడు నీకు మందు కావాలి కాబట్టి ఆ గ్లాస్ లో తాగుతున్నావు. అదే గ్లాస్ చెత్త కుప్పలో చేరుకొచ్చిన విషయం నీకు తెలిస్తే తాగుతావా? అంటే ఇది ఆల్రెడీ యూజ్డా? మరి నీకోసం ఇప్పుడు సూపర్ మార్కెట్ పెస్ట్ తెస్తారు. మరి వాడేసిన గ్లాస్ ఇస్తావా దుంపమోడా? రే అడుగుతున్నావేంట్రా? అడుక్కున్నా నీకు మందు పోయడమే ఎక్కువ. నా ఇన్ఫ్లుయెన్స్ వాడు రేపటి నుంచి ఫుట్పాత్ మీద లేకుండా చేస్తాను నిన్ను. రే మైండ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. వాడే కదా, వాడే పద పద. ఏంట్రా? ఐ నో ఇంగ్లీష్ బెటర్ దెన్ యూ, అర్థమైందా? రే ఫోన్ ఎత్తువేంట్రా? చాలా డీప్ గా హర్ట్ అయ్యాను. మేడం గారు వామన అవతారం ఇంట్లో అడుగు పెట్టగానే బయటికి ఎండించింది. అయినా నాకేం తెలుసండి అలా జరుగుతుందని. ఒకసారి నాతో పాటు ఇంటికి రండి, ఓనర్ తో నేను మాట్లాడతాను. ఎవడు రూము, ఎవడు పర్మిషన్ ఇస్తున్నాడు? ఈ కామేశ్వరం ఎంతవరకు ఎవరి ద్వారా చేసేసలేదు తెలుసా? పొద్దున కదరా 20,000 తీసుకున్నా. ఇందాక నా దగ్గర 90 ml పెక్ తాగేసాడండి. ఎవడో వాడేసి నలిపేసిన గ్లాస్ లో మందు పోసిచ్చావు దరిద్రుడా. అది లోపలికి వెళ్ళి కకావికాలం అయిపోతుంది, బయటికి రావట్లేదురా. కామేశ్వరరావు గారు, రోడ్డు మీద ఎందుకండి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంటికి పదండి. నేను రాను. ఆలోచిస్తున్నావేంట్రా? ఇప్పుడు నీకు సారీ చెప్పాలా? వస్తా నాకు. ఓకే బాయ్. నైస్ కంపెనీ బ్రదర్. మై ప్లెజర్. నువ్వు ఎక్కడైనా బతికేస్తావురా, ఏకంగా ముస్టోడ్ పక్కనే తిష్టేసా. నువ్వు ఇంటికి వెళ్ళావా? క్యాబ్ బుక్ చేసుకో.
నిన్నెవడరా లోపల రానిచ్చాడు? నేనే అంకుల్. అంటే నా వల్ల తను సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే రమ్మన్నాను. రెంట్ నువ్వు కడుతున్నావు కాబట్టి నీ మాట చెల్లుతుందిలే. అది సరే, అంత పొద్దున్నే మా ఇంటికి వచ్చారేంటి? మా వంశం గురించి వింజకి నిన్న పూర్తిగా చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్దామని వచ్చా. త్వరగా చెప్పేయండి. అంతరంగాల సీరియల్ లాగా అన్ని ఎపిసోడ్లు వెళ్ళాం. హ్మ్. అప్పట్లో మా ముత్తాత రాజా వీరప్రతాపవర్మ గారికి 80 గుర్రాలుండేవి. అందులోనే ఏదో ఒక పిచ్చి గుర్రాన్ని మిమ్మల్ని కట్టి వదిలేయాల్సింది. దరిద్రం వదిలిపోయేది. హ్మ్. నేను పుట్టేటప్పటికే మా తాతగారు ఆ గుర్రాలన్నీ అమ్మేశారు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరికి అష్టదిగ్గజాలను పంపించింది మా ముత్తాత రాజా వీరప్రతాపవర్మ గారే. పానిపట్టు యుద్ధం చేసింది కూడా వాళ్ళ తాతే. తిన్నంగా ఉండలేవా? అది మొఘలులు చేసిన యుద్ధం. మా ముత్తాత గారికి మొఘలులు చాలా సన్నిహితులు. చెలికత్తికి పుట్టిన మీరే అని సెగలు పడుతుంటే ఒరిజినల్ గా రాజు అయి ఉంటే ఏం చేసేవాళ్ళు? ఆ అమ్మాయి శుభ్రంగా వింటుంది కదా, నీకేంట్రా పోయే కాలం? ఏమ్మా, నీకేమన్నా ఇబ్బందా? ఇట్స్ ఓకే అండి, చెప్పండి, పర్లేదు. ఆయన ఏమైనా పురాణం చెప్తున్నాడు ఆ చెవులు అప్పగించుకుని వినడానికి? నోరు మూసుకోపోతే బయటికి తొప్పేమంటాడు, మూసుకొనుండు. చెప్పండి రాజా రేవతినాథ్ వర్మ గారు. మా కోట చుట్టూ సైనికులు తిరుగుతూ ఉండేవాళ్ళు. కోట పైన గద్దలు తిరుగుతుండేవా? రే, నువ్వు మధ్యలో మాట్లాడితే గూబ పగిలిపోద్ది. ఆ పిల్లకి ఆఫీస్కి టైం అవుతుందండి, చెప్పా నువ్వా? అవునంకుల్, లేటుగా వెళ్తే మా బాస్ తిడతారు. వారికి కూడా మా గురించి చెప్పమ్మా. మీ లెగసీ వినడానికి నాకే ఎక్కడిగా ఉంది, ఇంక ఊరందరికి ఎందుకులేండి. సార్ నాకు డౌట్, టీ షర్ట్ మీద జీలకర్ర వేసుకొచ్చారేంటి? ఇది డిజైన్ రా, బేకార్ ఎదవా. బ్యాలెన్స్ స్టోరీ సాయంత్రం చెప్తానమ్మా. అప్పుడు మీ స్టోరీ ఎందుకు? ఓట్ల మరి ప్రోగ్రామ్ వస్తుంది కదా. నర్వే, యూజ్లెస్ ఫెలా. ఈ ముసలాడిని ఇలాగే ఎంకరేజ్ చేస్తే కురుక్షేత్ర యుద్ధంలో రథాలకు ప్యాచ్లు వేసింది మా వంశమే అని చెప్తాడు. సర్లే, పెద్దవారు కదా. ఏయ్, ఇది నా టవల్. అయితే అయితే ఏంటి? అయినా నువ్వెందుకు తీసుకున్నావు? నాకు అసలుకే ఓసిడి. నాకు థైరాయిడ్, అరుతున్నానా? రూమ్మేట్ అన్నాక అన్ని షేర్ చేసుకోవాలి. అసలు మా పాత రూమ్లో ఉన్నప్పుడు ఒకరి బట్టలు ఒకరు వేసుకునే వాళ్ళం తెలుసా? చిచ్చి, ఎలర్జీస్ రావా? అయినా నాకెందుకులే. ప్లీజ్, నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టద్దు. నీకు అంట్రోగాలు ఉన్నాయేంటి? తీసుకో. ఏయ్, అదక్కడ పెట్టు, కింద పెట్టు, అక్కడ కింద పెట్టు. బొత్తిగా మానవత్వం లేకుండా పోతుంది దీనికి. కామేశ్వరరావు, ఎస్ మై లార్డ్. మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటవి? ఈ రూమ్ మెయింటెనెన్స్ అంతా మనిద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, రెంట్ నువ్వు కట్టు, కరెంట్ బిల్ నేను కడతా, టీవీ బిల్ నువ్వు కట్టు, రిమోట్ బ్యాటరీ నేను తీసుకొస్తా, కర్రీస్ నీవి, రైస్ నావి, కిచెన్, బెడ్రూమ్, హాల్ నువ్వు క్లీన్ చేసి సెల్ఫ్లు నేను క్లీన్ చేస్తా. డీల్ ఓకే? అన్ని నీకు ఫేవర్ గానే ఉన్నాయిగా. ఇలా కాదు, రెంట్ నుంచి క్లీనింగ్ వరకు ఇద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, అలా అయితే వాష్రూమ్ కూడా ఈక్వల్ గానే షేర్ చేసుకోవాలి. అదేంటది? అంటే నా వాష్రూమ్ రిపేర్ వచ్చింది. ఈ పిల్ల నాకన్నా ఎటకారంగా తయారైంది. బాబు, నీకు మా అకౌంట్స్ వచ్చిందా? రాత్రి మా ఎక్క కోరికేసి పారిపోయండి. పారపోళ్ళు ఉన్నాయి, మూతి మీద ముద్దెట్లా బొక్క మీద పెట్టాం, తప్పేంటి? చూసారండి ఏం మాట్లాడుతున్నా? రాత్రి 2 గంటలకు మా ఏదో కరెంట్ పోతుందండి. ఎందుకని ఒకరోజు మాట చూస్తే ఈ ఎదవా ట్రాన్స్ఫర్ ఆపేసి మా ఎక్కడ రోజు కలుతున్నాడండి. ఈ సులుబాటు ఎక్కువైపోయింది ఎదవకి, ఫీజులు పీకేస్తాను నా కొడక. అదంటే నాకు ఇష్టం అండి, పోనీలే కదని ప్రేమిస్తే రెచ్చిపోతున్నాడు. పోనీలేంట్రా? పోనీలేంటి ముష్టేస్తున్నావా? నీలాంటి ఎక్కడి నుంచి పెళ్లి చేయను. నువ్వేమైనా జమీందారు గడపకు పుట్టావేంట్రా? రోజంతా గుడిగేసుకొని తిరిగితే ఆయన వేసి నూకలు చదువుతా బతుకుతావు, నువ్వు కూడా మాట్లాడటమే. మేడ ఇరిగి పాస్ గడపరే. నెత్తి మీద ఒకటి గుద్దినంటే ఇంకో అంగుళం కిందకి వెళ్ళిపోతావు. కాబోయే బావు కాబట్టి రాసి పెట్టేస్తున్నాను. వీళ్ళ గొడవ నాకేం నచ్చలేదండి. వెళ్ళిపోండి, ఎవడుండమన్నాడు మిమ్మల్ని? నా ఉద్దేశం అది కాదండి. ఆ పిల్ల ఒక మాట చెప్పేస్తే సెట్ అయిపోద్ది కదా. తెబ్బావా, నా కట్నమే అక్కర్లేదులే. బావా ఎవర్రా బావా? కెపాసిటీ పగిలిపోతున్నా కొడక. చేతులు ఎరగొడేస్తాను, కాలు కడగలు కాబట్టి వదిలేస్తున్నాను. చైతే ఎరగొట్రా ఎరగొట్రా ఎరగొట్రా. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నా. ఒక్కడు గుద్దేసి చచ్చిపోతున్నా. ఆగా, జాగా బొక్క వెనకరా.
ఆడిని కొట్టేస్తే నా గుడిగా పట్టుకుంటాడరా. ఇప్పుడు పారపళ్ళు మన జోనర్ కాదు కాబట్టి వదిలేసాం, లేకపోతే అలా గెడకోయలో నిలబడి చూడకపోతే కుర్రలిద్దరు కుక్కల్లా కొట్టుకుంటున్నారు. ఏదో చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే మనం ఎవరు అండి చెప్పడానికి? ఒరే తెప్ప, ఆడు కరెంట్ పని చేస్తాడు, కష్టపడతాడు. మీ అక్కకి 3 పూట్ల తిండి ఆడతాడు, బాగా చూసుకుంటాడు. ఇంకేం కావాలరా? వాళ్ళిద్దరికి రాసిపెట్టి ఉంది, పెళ్లి చేసేయ్. అది కూడా కరెస్టే. నీకు టూత్ పేస్ట్ ఖర్చులు మిగులుతాయిరా. వాటర్ ఫాల్స్ నా కొడక ముఖమంతా తడిపిసావు. మీ అందరికి ఇష్టమైతే నేనేం చెప్తానండి? సరే తెబ్బావా, మీ అక్క పెప్సిడెంట్ వాడుతుందా కోల్గేట్ వాడుతుందా? చెప్పల్లా. ఈ రోజు నుంచి మనం కరెంట్ ఆపాల్సిన పని లేదే బాబోయ్. బావ దొరికేసరి గొడుగు వదిలేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీదకి తెచ్చేయాలి అలా బతుకుల్ని. జోగారావు గారు, హ్మ్. నేలవేన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మీకు గాని ఏమైనా టచ్లోకి వచ్చిందా? ఈడు కూడా నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. పదండి పోదాం. ఎదవ పంచాయతీలన్నీ వచ్చి నాకే చుట్టుకుంటా. 4 నాళ్ళ 16 4 5 20. రేయ్, నిన్నటి హోంవర్క్ రాయని వాళ్ళందరూ పైకి లేగండి రా. ఎరా గిరిగా, నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా? లలిత టాకీస్లో సినిమా రిలీజ్ అయితే వెళ్ళాను మేడం. ఏరా ప్రేమ కాదా? కట్టబడి మనమే కట్టించాం. ఫస్ట్ ఒక 2 టికెట్లు మిగిలినాయి, సినిమాకి వెళ్దాం. ఎరా కరోడా, నీకు మా టీచర్ కావాల్సి వచ్చిందా? ఒరే, నేను కాలు కొట్టి దగ్గర తీసుకెళ్ళి నీ షెడ్యూల్లో జలగలేసేస్తాను రా. ఆ జలగలు నీకు పట్టకుండా చూసుకో. పిల్లలతో ఏంటి బావా? సరే, ఇగో టెంపరవరీ టీచర్ గారు, సినిమాకి వస్తారా రారా? ఫస్ట్ షో అంటే మా నాన్నకి మస్కా కొట్టి రావడం కష్టం బాబు. టికెట్లు వేస్ట్ అయిపోతాయి మరి. మా నాన్నతో మాట్లాడి ఒప్పించు, అప్పుడు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. రేయ్, ఏంటిది? అలా కుదిరేసిందే. నువ్వేమో గోడకేసిన పిడకలా ఉంటావు, ఆ పిల్ల ఏమో సిలికి తీసిన ఎన్నపోసలా ఉంటది. నీకెలా పడిపోయిందిరా? 2 గేదె నుంచి వచ్చాయి కదరా. వాళ్ళ బాబు అసలే లిటికేసిన గాడు, అస్సలు ఒప్పుకోడు. ఏంట్రా గెడబాబు, ఏదో వాగుతున్నావు? అంటే మీ నాన్న రత్నబాబు ఈ ఊరికి దొరికిన లంకి బిందులు అంటలో అంటున్నాడు. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడవంటే వైర్లు తెగిపోతాయి. ఒరే గిడబాబు, నువ్వు స్వప్న సుందరం తీసుకొని లలితా టాకీస్కి వచ్చి, నేను మీ చెల్లిని తీసుకొని సినిమాకి వచ్చేస్తాను. ఆ తిప్పడికి తెలిస్తే ఫీల్ అవుతాడేమో బా. ఒరే, ఆల్రెడీ మీరు లీగల్ అయిపోయారా. అవును కదా. ఏమో బా, మా ఇద్దరికి రాత్రిపూట ఈదిలో లైట్లు ఆపేసి కలుసుకోవడమే అలవాటు. అయితే ఈరోజు ఏళ్ళ వీధిలో కూడా కరెంట్ పీకి. బావా, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నేను లెక్కలు చెప్పలేకపోతున్నా. నువ్వు వెళ్ళిపో. అంత బాగా ఆనేస్తున్నావు మనం. ఫేర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ ఎఫెక్ట్ రా. థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటాం. ఆర్టికేషన్ గడు ఇంట్లో ఉన్నాడు అంటావా? నాకు తెలిసి పక్కూరు ఎత్తనాలకి వెళ్ళాడు, ఇప్పట్లో రాడు. అది వెళ్తా. రే, ఆడింట్లో లేనప్పుడు గేట్ లోపల నుండి వెళ్ళొచ్చు కదరా. అవును కదా, నీ బుర్ర బాగా పని చేస్తున్నారా? ఒరే, ఆ లిటిగేషన్ గడు వస్తే గట్టిగా వెదలేయు, నేను పెరట్లో నుంచి పారిపోతా. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఎంజాయ్. ఒరే నాకు విజల్ రాదురా, ఒరే నాకు విజల్ రాదురా, ఒరే నాకు విజల్ రాదురా. బుక్ అయిపోతాడేమో వీడు. ఎక్కడే ఉంది. పూజ, నీలవేణి నా కోసం వచ్చావా? సింధూరం రంగు చీర కట్టుకొని బోరింగ్ దగ్గర నువ్వు బట్టలు ఉతుకుతుంటే నా మనసు జాడించేసింది. వీడు బయటికి శ్రీరామచంద్రుడు, లోపల కామాంధుడు. ఇంకా సేపు ఆగితే నేనే గుడ్లు పెట్టేసిలా ఉన్నాను. పడుకోయే నీ పొట్టు.
పూజ 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 ఏంటి బా లేవే చెప్తాను. అలా బయటికి వెళ్దాందా? లేచిపోతున్నామా? బ్యాగ్ సర్దేనా? లేచిపోవడానికి కాదే, అలా పక్కకెళ్ళి పక్కెళ్ళి పక్కకెళ్ళి ఎర్ర ప్రేమ కథ సినిమా స్టోరీ చెప్తాందా? అది నేను టీవీలో వచ్చినప్పుడు చూసుకుంటలే బా. వసే మైదానం ఎలా చెప్పాలో తెలియట్లేదే. హాల్స్ వేసుకొని చెప్పు బా, అసలు నోరు సిగరెట్ కంపు కొడుతుంది. అందుకే యాలకులు లవంగాలు ఏర్పాటు చేశాను. ఇవి నోట్లేసుకుంటే స్మెల్ రాదు. ఇంక మనం బయటికి వెళ్ళి ఏదో తేడాగా ఉందేంటి? నీ దగ్గర సిగ్గేందుకే? పూజ ముద్దు కావాలే. మా నాన్న అడుగు. ఒసై, మీ నాన్న ఈతకలు దొబ్బి తాగినట్టున్నాడు. మాట్లాడితే బేవని తేనుపులు తీస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడే లేవడు. మనం అలా పెరట్లోకి వెళ్తాందా? లేచిపోదామంటే చెప్పు, బ్యాగ్ రెడీగా ఉంది, గోడ దూకేద్దాం. ఈ ముద్దులు హగ్గులు అంటే నా వల్ల కాదు బా. లలిత టాకీస్ దగ్గర ఫస్ట్ షోకి వస్తావని 2 గంటలు వెయిట్ చేశాను. హ్యాండ్ ఇచ్చావు కదా? అంటే అప్పటికే ట్యూషన్ పిల్లలు వచ్చేసారు బా. ఏదో ఒక కారణం చెప్తావు. అదే బయటికి వెళ్ళి 1000 రూపాయలు పడితే కత్తిలాంటి ఫిగర్ సెట్ అయిపోతాయి. అప్పుడు ముద్దేంటి అన్ని చేసుకోవచ్చు. అయితే బయటికి వెళ్ళి 1000 రూపాయలు అమ్మని సెట్ చేసుకో. 1000 రూపాయలు లేకే కదా నీ దగ్గరికి వచ్చాను. అంటే డబ్బులుంటే వెళ్ళిపోతావా? నీ మెదట్టు. ఒకవేళ వెళ్ళిన ఎవరికి చెప్పను. ఆయన నీకు నన్ను చూసుకోవడానికి టైం లేదు. ఇంక వేరే అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తావులే బా. తెలుసు కదా ఎందుకు గెలుగుతావు. త్వరగా ముద్దట్టి బోల్డ్ పళ్ళు ఉన్నాయి. సరే, ఇది నా ఫస్ట్ కిస్. షివరింగ్ వచ్చేస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఫోన్ రింగ్ అయ్యే ముందు జాగ్రత్త పడండి అని వాయిస్ వచ్చినట్టు ఎంతసేపే. త్వరగా రా. సరిపోదా? చూసుకొని రా, ద్వారం తగిలేస్తుంది. నేలవేని రాయిచ్చి కొట్టేసింది బాబోయ్. నీలవేనెవరు? మీ పిన్ని. నమస్కారం అమ్మాయ. ఇంత రాత్రి ఎప్పుడు ఎక్కడికే? అంటే మనమే నీ పెద్దరికానికి రెస్పెక్ట్ ఇచ్చి మీ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాల ముందు పెట్టుకుందాం. చెప్పు తీసి కొడతాను. నా కూతురు చేయబట్టుకోవడానికి నువ్వెవడవరా? బావ తప్పేం లేదు నాన్న, నేనే రమ్మన్నా. బరి తెగించావటే? అంటే మీరు పక్కూరు విత్తనాల కోసం వెళ్ళి 2 రోజులు రారనుకున్నాను నాన్న. ఇప్పుడేంటి? కాబోయే పెళ్ళం కాబట్టి చనువు తీసుకున్నాం. తప్పేంటి? మీరు అనుకుంటే సరిపోద్దా? నాకు చెప్పక్కర్లేదా? మీకు లాస్ట్ లో చెప్దామని. లాస్టా? ఏ లాస్ట్? చివరాఖరికి పెళ్లికి చెప్పడానికి నేనేమన్నా దూరపు చుట్టానా? నువ్వు అలా ప్రశాంతంగా పడుకో, మేము అలా బయటికి వెళ్ళి అచ్చికి బుచ్చిలు ఆడుకుని వస్తాం. మీరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఏహే గుడి వెనక నా స్వామి గుర్రమెక్కిపోకున్నాడు అని పాట పాడుకోవాలా? నువ్వు లోపలికి వెళ్ళే దా బావా. పాల గ్లాస్ కూడా ఇవ్వలేటరా? పురమైతే సో ఆభరణం గదిలో పంపిస్తాను అనుకున్నావా? బయట బా. బా గుడ్ నైట్ బావా. పూజ, హాయిని ఆశ పెట్టకు, బాయిని బాధ పెట్టకు. నువ్వు నచ్చ పెట్టకు. ఎలా నేలవేం జాగ్రత్త. ఈసారి నిజంగానే రాయించుకుని బొరబాద్లు కూడా ఇగలదు. బావా నీ టవల్. ఆడి టవల్ ఆడి దగ్గర ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి. రేయ్ లుంగి కిందకి దించి చూడలేక సత్తనం. నిన్న ఆఫీస్ అవర్స్ అయిపోయి కలుద్దాం అన్నావు, కాల్ బిల్లో వెళ్ళిపోయావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. మీ బాబుని పంపించి బ్రేకప్ చేపించి నాకు ఇంట్రెస్ట్ ఉంటదా? మా నాన్ననేమని అన్నం అంటే బాగుండదు ప్రసాద్. బాగోదు. మీ బాబు పెద్ద ఫాదర్ ఆఫ్ నేషనల్, మరి తాడి పెరిగినట్టు పెరిగాడు, తెంపాడు. ప్రసాద్ ప్లీజ్ కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయలేవా? నువ్వు నాతో క్లారిటీగా మాట్లాడితే కామ్గా ఉంటాం. ఏంటి బెదిరిస్తున్నావా? ఎక్స్ట్రాలు చేసావంటే బాస్ కి చెప్తా. జేసీ 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 అంత అరిచిగించుకున్నాడు రాడు. ఏ ఇందాక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బయట నుంచి గడపెట్టేశాను. ప్రసాద్ గారు ఇలా రండి. సామరస్యంగా మాట్లాడండి, అన్నీ సెట్ అయిపోతాయి. సామరస్యం. ఏంట్రా పామ్లా బుసలు కొడుతున్నావు? పేరు పెట్టి పిలవలేవా? పరుగు పోయిందిగా. బేబీ బాటిల్ పగులుద్ది ఎక్స్ట్రా చేసావంటే. కంచన్ ఈ నేపాల్ దానికి టెక్ ఎక్కువండి. ఇలా కాదు కానీ 4-5 పర్యాపదాలు ఉపయోగించి చెప్తాను.
పింఛన్ షించాన్ సైకిల్ చైన్ కంచన్. ముందు నా పేరు తిన్నగా పలకడం నేర్చుకో, అప్పుడు నీతో మాట్లాడతాం. యా కంచన్, షాల్ వి గో? యా 2 minutes. హాయ్, ఐఎమ్ విక్రమ్ రెడ్డి. ప్రసాద్ బెహరా సార్. ఓ ఓకే, లెట్స్ గో. ఎవరు మాస్టారు కుర్రాడు దగ్గరగా మెరిసిపోతున్నాడు, కొత్తగా వచ్చిన ఎంప్లాయా? నా బెస్టీ. సారీ ప్రజ్ఞ, వీడికి కొంచెం కామన్ సెన్స్ తక్కువ. ఇట్స్ ఓకే, ప్రాజెక్ట్ ఫైల్ ఏదో ఎర్రర్ ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం. యాక్చువల్లీ హీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఏం చెప్పావురా? ఏమో చేసి నోటుకొచ్చిన ఇంగ్లీష్ మొత్తం చెప్పేశాను. మొత్తం పెంట చేస్తావు కదా. జేసీ తన వర్క్ బాగుంది, తన ప్రాబ్లం ఏంటంటే తన కమ్యూనికేషన్ స్కిల్స్. నైస్ మిస్టర్ ప్రసాద్ బెహరా మేడం. ఈ పిల్లకి తెలుగు వచ్చా? బ్రిటిష్ అమ్మాయి కదా? నువ్వేమన్నా మాయాబజార్ సినిమాలో గట్టోచుకొచ్చు అనుకుంటున్నావా? పాత పీడనాలు చేస్తున్నావు. నేను తెలుగు అమ్మాయినేనండి. మీకు ప్రాజెక్ట్లో ఎలాంటి ఇన్పుట్స్ కావాలన్నా నన్ను అడగచ్చు. ఐ హెల్ప్ యూ. మీకు పెళ్ళయిందా మేడం? ఏ బాల్య వివాహం చేసుకుంటావా ఏంటి? నువ్వు ఆఫీస్ అయిపోయాక టెర్రస్ మీదకి వస్తారా? ఏ అక్కడ నుండి తోసి చంపేస్తాను. సారీ మేడం, ఏదో నోటి తోలు కొద్ది మిమ్మల్ని బ్రిటిష్ అనేసాను. ఇట్స్ ఓకే, కానీ నాకు వర్క్ అప్డేట్స్ ఇస్తూ ఉండండి, బట్ ఇన్ ఇంగ్లీష్. జేసీ తినకెవరినైనా ఇంగ్లీష్ ట్రైనర్ అరేంజ్ చెయ్యు. ఐ మేక్ అ మూవ్. అవును మేడం, నాకు కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అర్థం కావట్లేదు. విరాజ్తో ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్ రా. జేసీ విరాజ్తో ఈ రోజు నుంచి ప్రసాద్కి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలి. ఎవ్రీడే 1 hour క్లాస్ తీసుకో. ఏం స్వామి, ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లెక్చరర్ని పిలిపిస్తావు అనుకుంటే ఈ పిల్లని తీసుకొచ్చావు, నోరేసుకుని పడిపోద్ది. నేను హ్యాండిల్ చేస్తాను జేసీ. ఏంటి హ్యాండిల్ చేసేది? మనం ఏ ఫర్ యాపిల్ దాటి అతలకి వెళ్ళలేదు. నేను విన్నాను, నేనున్నాను. మూసుకొని పదా. విన్నావా? ఏంటి గాసిప్ప ఎండడానికి? నిన్న ఆఫీస్కి రావద్దన్నారు కదా, ఇవాళ ఎందుకు వచ్చావు? నా ప్రాజెక్ట్ ఎవడో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నాకు మండదా? సాఫ్ట్వేర్లో జాబ్ అంటే ఇంగ్లీష్ రావాలి మరి. అందరూ బానే మాట్లాడుతున్నారు, నువ్వేంట్రా అంటే ఎండిపోయిన రాజుగారు 6 చేపల గురించి ఎవడో మాట్లాడుకోడు, ఆ ఒక్క చేప గురించి కథలు రాసేస్తారు. సరే నేర్చుకుంటాలే. ఇంగ్లీష్ మంచినీళ్ళ మాట్లాడితే కంచెన్ కూడా నాకు పడిపోద్ది. ప్రసాదం పెళ్లి కూతురు లేచిపోయిందంటగా? అవును, నీ మాట నచ్చక లేచిపోయిందా, ఫేస్ నచ్చక లేచిపోయిందా? ఓహో, తనకు ఆల్రెడీ లవర్ ఉన్నాడంట కదా. ఈ సైడ్ స్టఫ్ గాడు ఎందుకు లేని వదిలేసి వెళ్ళిపోయింది కదా. నేను యాప్లిస్ కాయలు కొనుక్కుంటాను సార్. హలో ఇరా, తాళి కట్టాక లేచిపోయిందా, కట్టక ముందే లేచిపోయిందా? మీ నాన్న మండపంలోనే మందేసి ఉంటాడు, పాప చూసి కంగారు పడి మర్యాదగా లేచిపోయింది కదా. ఇదిగో బాబు, ఇతనికి ఏం కావాలన్నా ఫ్రీగా ఇవ్వు. పాపం పెళ్లి కూతురు లేచిపోయి బెంగలో ఉన్నాడు, డబ్బులు నేనిస్తాలే. అయ్యో నువ్వేం మామూలు పడకుండా అన్ని కొనుక్కో. థ్యాంక్స్ సార్. ఎంజాయ్. He's a little shy. పట్టుకోదా పొడిచేద్దాం. నీకేమన్నా మెంట్లా? ఏం చేస్తున్నావు? దాన్ని చూస్తే మెంటల్ కాదే, బ్రోటల్ అయిపోతాను నేను. ఏమైంది? నీకు ప్రసాద్ ముందే తెలుసా? ఆ లేచిపోయిన పెళ్లి కూతురు నేనేనండి. దాంతో మాట్లాంటే సంపీసి భోజనాలు పెట్టకుండా. ఏ ఆగు, ఏంటి జైలుకి వెళ్ళాలని అంత ఆశగా ఉందా? అవును. వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? మర్డర్. మటరా? ఏమో చేస్తావా? ప్రసాద్, కమ్ టు మై రూమ్. నా దరిద్రం ఏంటో, ఎవడో ప్రపంచం చాలా చిన్నదన్నాడు. నన్ను సంకనాకించేంత చిన్నదని నాకు తెలీదు.
ఏమ్మా ఉద్యోగం కోసం వచ్చావా? మీ ఆయనకి జాబ్ లేదా? లేచిపోవడం అంటే 4 బట్టలు బ్యాగ్లో సర్దుకుని వెళ్ళిపోవడం కాదు, ఫ్యామిలీ పరువుని తీసుకెళ్ళిపోవడం. అయినా పెద్దలు నొప్పించడానికి లేని ధైర్యం, చేసుకుపోయేవాడికి చెప్పలేని ధైర్యం లేచిపోవడానికి ఎలా వచ్చింది? ఎంగేజ్మెంట్ అయిన రోజే నాకు లవర్ ఉన్నాడని చెప్పొచ్చు, పెళ్లికి ముందు రోజు చెప్పొచ్చు. ఆహా, లాస్ట్ మినిట్ లో డాక్టర్ వచ్చి ఆక్సిజన్ మాస్క్ తీసినట్టుగా మెసేజ్ పెట్టావు. నాకు పెళ్లి అయిపోతుందని సంబరపడి అప్పులైపోయి తిప్పలు పడుతున్నాను. సారీ చెప్పాను కదండి. నాకు సారీ చెప్పి లేచిపోవడానికి లారీ ఎక్కేశావు. సానుభూతి చూపించడానికి ఇంటికి వచ్చిన వాళ్ళంతా నీకు ఇంకో అమ్మాయి దొరుకుతుంది, డోంట్ వరీ అంటున్నారు. వాళ్ళ సొమ్మేం పోయింది? అయినా మీ పేరెంట్స్ కి నీ మొహం చూపించగలవా? వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని యాక్సెప్ట్ చేసేసారండి. ప్రసాద్, వస్తున్నాను. స్పీచ్ వేస్ట్ అయినట్టుంది, పిలుస్తున్నాడు వెళ్ళు. నాకు తెలియకుండా తనకు జాబ్ ఇచ్చావంటే ముందు నీ పే కోసేస్తాను చెప్తున్నాను. మేడం, నా ఇంటర్వ్యూ. వాడుండగా ఈ ఆఫీస్లో జాబ్ చేసే ధైర్యం ఉందా? గుర్తొచ్చినప్పుడల్లా కత్తి తీసుకొని వెంటపడతాడు. ఓకేనా మరి? మనకి వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఇది జేసీ కంపెనీ అమ్మా, ఎంఎన్సీ కంపెనీ కాదు. ఓ ఓకే. జేసీ, రసవత్తరమైన సీన్ లో రంకుమొగిడిలో వచ్చి అడ్డుపడ్డావు. ఏం పోయే కాలం వచ్చింది? బాస్తో మాట్లాడే పద్ధతి అదేనా ప్రసాద్? అని ఎవడరా మొన్న వాష్రూమ్కి వెళ్తే లాక్ చేస్తుంది బయట నుండి? నిన్నే అడుగుతుంది. పాస్. పాస్ ఏంట్రా పాస్? ఏంటి ఇది అడగడానికి పిలిచావా? అక్షయ్ని ఇబ్బంది పెడుతున్నావంట. వీడు అమ్మాయి మరి. ఎరా, నేను ఇబ్బంది పెట్టాను నేను? మంత్ తాగడానికి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడండి. వర్కింగ్ అవర్స్ లో మందేంటి ప్రసాద్? వర్క్ బాగా వస్తుందని. అయినా ఆడేమో చిన్నపిల్లడా బలవంతంగా తీసుకెళ్ళి మందు పోయడానికి? తాగడానికి తోడొస్తాడేమో అని క్యాజువల్ గా అడిగాను. వర్క్ చేయకుండా ప్యాంట్రీ దగ్గర సొల్లేస్తున్నావేంట్రా అంటున్నారండి. ఆఫీస్కి రావాలంటేనే భయం వేస్తుందండి. ఒరే నిబ్బా, పితూరులు చెప్తావేట్రా? ప్రసాద్, అక్షయ్ చెప్పాడని అడగట్లేదు. ఆఫీస్లో గొడవలేంటి? కంచన్ ఇబ్బంది పెడుతున్నావు. సర్లే కదా డిప్రెషన్ లో ఉన్నావని ఊరుకున్నాను. ఫైనల్ గా కంపెనీకి కావాల్సింది ఏంటి? వర్క్. జేసీ స్ట్రైట్ గా మాట్లాడు. నీ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రసాద్. నీకు చాలాసార్లు చెప్పాను కూడా. నువ్వే పేపర్స్ పెట్టేసి వెళ్ళిపోతే బెటర్. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఆఫీస్లో ఎవరు కనిపించట్లేదు? పండగ సార్లు వచ్చారేంటి? మీకు ఎవరు కావాలి? అంటే తోరణాలు గారు లేరు, అక్షయ్ కనిపించట్లేదు, జేసీ కూడా లేడు. అక్షయ్ లీవ్ అండి. ఓకే. జేసీ, తోరణి, కాంచన క్లయింట్ మీటింగ్ అని వెళ్ళారు. అది అయిపోయి అటు నుంచి అంటే హోటల్కి వెళ్ళి లంచ్ చేసి వస్తారు. మనందరం ఆఫీస్లో ఉండి ఏం చేస్తాం సార్? చింతపక్కల ఆడుకుంటామా? పదండి సార్, సినిమాకి వెళ్ళిపోదాం. వర్క్ పెట్టుకొని సినిమాకి ఏంటండి? మీ బాధ జేసీ కనిపించట్లేదనా, కాంచన్ రాలేదనా? ఆఫీస్ అవర్స్ అయిపోగానే మాట్లాడదాం అన్న మనిషి టైం అవగానే జైల్లో ఖైదీలను వదిలినట్టు వెళ్ళిపోయిందండి. కాల్ చేయాల్సింది కదండి. నెంబర్ ఎక్కడ ఉంది సార్? పాత నెంబర్ స్విచ్ ఆఫ్. పెళ్లి పెటాకులు అయిపోయింది, మర్చిపోదాం అన్న మనశ్శాంతి కోసం ఆఫీస్కి వస్తే నా పేరే కాంచనమాల అంటూ ఆర్ట్ ఫిల్మ్లో ఐటమ్ సాంగ్లో ఈ కంచెన ఎంట్రీ. ఏదో రెజ్యూమ్లో 4 పేజీలు ఎక్కువ ఉన్నాయని టీమ్ లీడర్ చేశాడు. ఏదో ఒకరోజు జేసీ గారికి నేనే జాతకం చెప్పిన అవగ్రహాల చుట్టూ పిల్లి మొక్కలు ఏం చేస్తాను. మీరు ఫ్రస్ట్రేషన్కి పరాకాష్ట సార్. ఎంప్లాయ్ ఆఫీస్కి వస్తే సందడిగా ఉండాలి. మీరు వస్తే అదేంటో దొమ్మి జరిగినట్టు ఉంటుంది. అమ్మాయితో బ్రేకప్ ఎందుకు అయిందంటే తెలియదు అంటారు. కాంచన కనబడితే పాపం దొంగోళ్ళు పట్టేవాళ్ళు చూస్తారు. మీరు ఎవరికైనా లైన్ వేస్తే రొమాంటిక్గా చూసినట్టు ఉండదు, ఏదో చేతబడి చేయడానికి చూసినట్టు ఉంటుంది. ఇవన్నీ కాదు సార్. గట్టిగా ఊపిరి పీల్చుకొని సామరస్యంగా ఆలోచించండి. అంతేగాని అగ్గి మీద కాలేసిన స్టెప్లు వేయకండి. సామరస్యంగా ఆలోచించాను సార్, మైండ్ పనిచేయట్లేదు. కారణం నేను బ్రేకప్, పిన్ నెంబర్ తెలియని ఏటీఎం కార్డు లాంటిది సార్. ఉంచుకోలేము, పడేలేము సార్. నేను చూసిన చాలా జంటల్లో ఒక్కరికి ఎలా ఉంటుంది ఏంటి సార్? ఎదుటి వాళ్ళు ఇంటెన్షన్ గ్రాప్ చేయడానికి నానా సంఖ్యలు నాకుతుంటారు. ఈ రోజుల్లో ప్లేట్ మీల్స్ ఈజీగా దొరకట్లేదు సార్. ప్యూర్ లవ్ ఎక్కడ దొరుకుద్ది? అయినా నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే కాంచనకి మీ పెళ్లి క్యాన్సిల్ అయిందని తెలుసుంటది. తెలిస్తే తెలిసిందిలేండి సార్. సార్, ఈ పాత సినిమాల్లో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. కట్ చేస్తే హీరోయిన్కి అమెరికా పెళ్లి కొడుకుతో కళ్యాణ మండపంలో సీను. కరెక్ట్గా తాళి కట్టే టైంకి దిక్కుమాలిన సోకాల్డ్ హీరోయిన్ రియలైజ్ అయ్యి హీరోని అర్థం చేసుకుని ఆడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ అమెరికా పెళ్లి కొడుకు ఆలు కర్మ ఫేస్ పెట్టుకుని ఈ అబ్బాయి డీకే కరెక్ట్ బ్రదర్ అని సీతారాములు కలిపిన ఆంజనేయుడు లాగా శేరవాణి వేసుకుని సాక్రిఫైస్ స్టార్ అయిపోతాడు. వాళ్ళ బాబుకి ఫ్లైట్ టికెట్లు బొక్క. టెంట్కి, ఈవెంట్కి, కళ్యాణ మండపం రెంట్కి ఆ హీరో గారిని డబ్బులు అడిగితే క్లైమాక్స్లు మారిపోతాయి, కూజాలు సొమ్ములు అయిపోతాయి. జరిగిపోయిన వాటిని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు సార్? వదిలేండి.
నేను వదిలేసిన అప్పులను మర్చిపోవట్లేదు సార్. మూలుగు బొక్కలో గుజ్జు లాగినట్టు పీకు తింటున్నారు. మీరు టీవీ డిబేట్స్కి వెళ్ళకండి సార్. ఏ అవతల పేషెన్స్ లెవెల్స్ చచ్చిపోతాయి. చెప్పు. ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్కి రా. ఏంటి రమ్మన్నావు? నీ గురించి కొన్ని విషయాలు తెలిసే మాట్లాడదామని. వెనక తిరిగి చూసుకుంటే స్పీడ్ బ్రేకర్లో సగం ఓపెన్ చేసి వదిలేసిన డ్రైనేజీ మూతలు తప్ప ఏం లేవు. క్లారిటీగా చెప్తూ కన్క్లూజన్ ఇస్తాం. పెళ్లి కూతురు జంప్ అంట కదా. ఇప్పుడు ఏంటి పేపర్లో లాపతా అని ఏడుస్తావా ఏంటి? కొంచెంసేపు ఫంకర్గా కాకుండా తిన్నగా మాట్లాడతావా? సరే చెప్పు. నాకు ఈ విషయం మార్నింగే తెలిసింది. నేను నీ పెళ్లి టైం ఊర్లో లేను కదా. ఉండుంటే 7 వారాల నగలు గిఫ్ట్గా ఇచ్చేదాన్ని కదా. 100 రూపాయల ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి పలావతిని వెళ్ళిపోయేదానివి. సరే పో, ఏదో పాపం పెళ్లి కూతురు లేచిపోయింది కదా అని సానుభూతి చూపిద్దామని పిలిస్తే ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? సోది. కష్టపడి పని చేస్తే ఇంక్రిమెంట్లు ఇవ్వరు కానీ మా బతుకులు బుగ్గిపాలైపోతే మాత్రం సానుభూతి చూపిస్తారు. ఏదో కోడికి మేత వేసినట్టు అని. ఏ పోరా. సరే చెప్పేంటో. అవసరం లేదేళ్ళు. ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? మురిపించుకోకుండా మ్యాటర్ చెప్పు. సరే, పెళ్ళి ఆగిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇదేమైనా మర్డర్ స్కెచ్? ఒకటి పోతే ప్లాన్ బి ఉండడానికి. ఫ్రస్ట్రేషన్ తప్ప మైండ్లో ఏం లేదు. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ప్రపంచంలో నీ ఒక్కడి పెళ్ళి ఆగిపోలేదు. నీకు అమ్మాయికి రాసి పెట్టలేదేమో. నాకు ఏ అమ్మాయితోని రాసి పెట్టలేదు. అయినా మీ ఆడవాళ్ళని మేము మోసపోవడం కన్నా సింగిల్గా ఉన్న ఉత్తమం లేదు. అమ్మాయిల మీద బాగా కోపంగా ఉన్నట్టుగా. అవును. అమ్మాయి పీటల మించి లేచి వెళ్ళిపోయిందనా? అబ్బాయితోనే కదా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళు నువ్వు బాధపడ్డావు కాబట్టి నీకు అమ్మాయిల మీద కోపం ఉండొచ్చు. కానీ పెళ్ళి ఆగిపోయింది ఒక అబ్బాయి వల్ల. ఏ ఇప్పుడు మగాళ్ళ మీద కోపం లేదా? ఏంటి ఫెమినిస్ట్లా మాట్లాడుతున్నావు? నేనేం అమ్మాయిలకు సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు ప్రసాద్. తప్పు అందరూ చేస్తారు. నొప్పి నీకు కలిగింది. జనరల్గా ఇలాంటి సిచ్యుయేషన్స్లో అమ్మాయి మీద కోపం ఉంటుంది. కానీ దీనికి ఆడజాత్ మొత్తాన్ని అనడం ఎంతవరకు కరెక్ట్? తప్పు అందరూ చేస్తారా? అంటే నాకు ఎంత నష్టం జరిగినా ఆ అమ్మాయిని క్షమించేసి శాంతి సందేశాలు ఇవ్వడానికి బాబానో పాస్టర్నో కాదు, అన్ని దిక్కుమాలిన ఎమోషన్స్ ఉన్న మనిషిని. పెళ్లి ఎలాగూ జరగలేదు, కోపం కూడా రాకూడదా? అయితే వెళ్ళి ఒక కత్తి తెచ్చుకొని అందరినీ నరికేయ్. బోడిని ఒక్కడికే కోపం వస్తుందా? మాకు రాదా? కూర్చో. అయిందేదో అయిపోయింది. శాలరీ అడ్వాన్స్ తీసుకున్నావు, ఈఎంఐస్ కట్టాలి. మిగిలిన అప్పులన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? ముందు వాటి గురించి ఆలోచించు. గతంలో ఉన్నవాడికి భవిష్యత్తు ఉండదు ప్రసాద్. దాని నుంచి ఫాస్ట్గా బయటికి రావడానికి ట్రై చేయి. నలుగురిలో ఉంటే డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు అనుకుంటే జేసీ కంచెన్ నా పని చేశాడు.